రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన 131 రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభలో చొక్కెదురైంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక బిల్లు కావలసిన మెజార్టీ సాధించలేక వీగిపోయింది. కాసేపటి క్రితం జరిగిన ఓటింగ్లో ప్రభుత్వం నిర్దేశించుకున్న మ్యాజిక్ ఫిగర్ను అందుకోవడంలో విఫలమైంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో హాజరైన సభ్యుల్లో 3/2 మెజార్టీ తప్పనిసరిగా ఉండాలి. కానీ లోక్సభలో కేంద్ర ప్రభుత్వానికి అతిపెద్ద మెజార్టీ రాకపోవడంతో బిల్లు వేగిపోయింది. దీంతో చేసేది లేక మిగిలిన 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. రైట్గా లోక్సభలో జరిగిన ఓటింగ్లో 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు మద్దతుగా 298 మంది ఓట్లు వేశారు. బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది సభ్యులు ఓటు వేశారు. బిల్లు ఆమోదానికి 352 ఓట్లు కావలసి ఉండగా కేవలం 298 ఓట్లు మాత్రమే రావడంతో బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ రాజ్యాంగ నిబంధనల ప్రకారం కావలసిన 3/2 బలం లేకపోవడంతో స్పీకర్ ఈ బిల్లు వీగిపోయినట్టు ప్రకటించారు. మొదటి నుంచి డీలిమిటేషన్ అంశాన్ని వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి పార్టీలు అనుకున్నట్టుగానే ఓటింగ్లో ఐక్యంగా నిలిచాయి. మహిళా రిజర్వేషన్ సాగుతూ దక్షిణాది రాష్ట్రాల సీట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, జనాభా లెక్కల డీలిమిటేషన్తో ముడిపెట్టడం సరికాదని విపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు వాదించారు. అధికారి ఎన్డీఏ కూటమి చిన్న పార్టీలను, తటస్థ ఎంపీలను ఆకర్షించేందుకు ప్రయత్నించినప్పటికీ మ్యాజిక్ ఫేవర్కు కావాల్సిన 60 నుంచి 70 ఓట్లను కూడగట్టుకోలేకపోయింది. బిల్లు వీగిపోవడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళల పట్ల వివక్షలకు గౌరవం లేదని ఈ ఓటింగ్ నిరూపించిందని బీజేపీ మండిపడుతోంది. మరోవైపు విపక్షాలు ఇది ప్రజాస్వామ్య విజయమని, సమైక్య స్ఫూర్తిని కాపాడుకున్నామని విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇవాల్టి తాజా పరిణామాలతో మహిళా రిజర్వేషన్ బిల్లు భవితవ్యం ఇప్పుడు మళ్లీ మొదటికే చేరినట్లయింది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. 131 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది, దానిపైన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజేంద్ర. ఏదైతే లోక్సభలో ఈరోజు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు
ప్రవేశపెట్టినప్పటి నుండి ప్రవేశపెట్టిన సమయం ఏమో కానీ ప్రస్తుతం ఆ బిల్లు వీగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అసలు ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం ఏంటి, అసలు దీని గురించి మనం ఒకసారి గుర్తిస్తే భారత రాజ్యాంగం ప్రకారం 2026 తర్వాత లోక్సభ స్థానాలను పెంచడానికి డీలిమిటేషన్ అవకాశం ఏర్పడింది. అయితే 1971 జనాభా లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఉన్న ప్రస్తుత 543 సీట్లను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అయితే 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కూడా 2029 ఎన్నికల నాటికి అమలు చేయాలంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే 3 బిల్లులను ప్రవేశపెట్టేందుకు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలను నిర్వహించేందుకు కేంద్రం సిద్ధం కాగా, ఇప్పటికే అంటే అన్ని పార్టీలు, అంటే రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా త్రీ లైన్ విప్ను జారీ చేసినటువంటి పరిస్థితి. అంటే త్రీ లైన్ విప్ అంటే తమ ఎంపీలందరూ తప్పనిసరిగా పార్లమెంట్ లో జరిగేటటువంటి ముఖ్యమైన బిల్లు పై ఖచ్చితంగా బిల్లుపై జరిగేటటువంటి చర్చలు అందరూ పాల్గొనాలి, అందరూ ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పేసి ఈ అన్ని పార్టీలు, అంటే కాంగ్రెస్ తో పాటు అదేవిధంగా అన్ని పార్టీలు తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ను జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే తప్పనిసరిగా హాజరు కావాలి, అదేవిధంగా పార్టీ నిర్ణయం ప్రకారం ఓటు వేయాలి. ముందస్తు సమాచారం, అంటే విదేశాల్లో ఉన్నటువంటి ఎంపీలు ఎవరున్నా సరే వాళ్ళను విమానాల్లో కూడా ఇక్కడికి ఈ రోజు సమావేశానికి కూడా, అంటే నిన్నటి నుంచి జరిగేటటువంటి సమావేశానికి రప్పించినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద బీజేపీ కూడా 16-17 తేదీలో తప్పనిసరిగా ఎంపీలందరూ సభలో ఉండాలని, బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని ఆదేశించింది. కాంగ్రెస్ ఇండియా కూటమి కూడా ఈ బిల్లును అడ్డుకోవాలని నిర్ణయించుకుంటున్నా ఒక్క ఎంపీ కూడా గైర్హాజరు కాకుండా ఉండాలని, వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేసినటువంటి పరిస్థితి. అంతే స్థాయిలో వైసీపీ, బీఆర్ఎస్ కూడా దక్షిణాది ప్రయోజనాల దృష్ట్యా బిల్లును వ్యతిరేకించాలని తమ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్నటి నుండి పార్లమెంట్ సమావేశాలు కాస్త వాడివేడిగా సాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రధానంగా ఏదైతే రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదం పొందాలనేది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం కాగా, అయితే దీనిపై తమకు ఎన్నో అపోహలు, అనుమానాలు ఉన్నాయని నిన్నటి నుండి ఈ రోజు వరకు సుదీర్ఘ చర్చ సాగినటువంటి పరిస్థితి. అయితే మొత్తం 16 అంటే మొత్తం ఈ లోక్సభ స్థానాలు మొత్తం దీనికి ప్రతిపాదన చూస్తే మనము 543 నుండి 850కి లోక్సభ స్థానాలను పెంచడం, అంటే పెరిగిన జనాభాకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు మహిళలకు 33% సీట్లు కేటాయించడం అనేది ఈ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు మనకు లోక్సభలో ఏదైతే బిల్లు వీగిపోయినప్పటికీ నిన్న, అంటే ఏప్రిల్ 16 రాత్రి 10 గంటల సమయంలో కేంద్రం నుండి ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అంటే మహిళా రిజర్వేషన్ చట్టానికి సంబంధించి దాని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే దీనిపై కూడా కొన్ని విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. బిల్లు వీగిపోతుందేమోనన్న భయంతోనే ప్రభుత్వం ఇలా నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్, ఇతర పార్టీలు విమర్శలు గుప్పించాయి. అయితే దీనిపై నేడు లోక్సభలో తీవ్ర స్థాయిలో చర్చ సాగినాయి. అంటే నిన్న గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడము, ఈ రోజు పార్లమెంట్ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టడం ఉన్న సందర్భంగా ఈ రోజు కూడా ప్రధానంగా తీవ్ర స్థాయిలో చర్చ సాగింది. ప్రభుత్వం తరపున మోదీ, అంటే కేంద్రం తరపున మోదీ, అమిత్ షా మాట్లాడడం జరిగింది. మహిళలకు అధికారం ఇవ్వడానికి, అదేవిధంగా ఎంపీలపై భారం తగ్గించడానికి సీట్ల పెంపు అవసరమని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని కూడా అమిత్ షా నొక్కి ఒక్కానించి చెప్పడం జరిగింది పార్లమెంట్ లో. అదేవిధంగా అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ, అంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభాను నియంత్రించినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు బలం తగ్గిపోతుందని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి ఈరోజు అంటే 3లో 2వ వంతు మెజార్టీ దీనికి ఖచ్చితంగా అవసరము. అయితే దీనికి సంబంధించి మొత్తం ఓటింగ్ ప్రక్రియకు స్పీకర్ ఓం బిర్లా మొత్తం పర్యవేక్షించారు. అయితే దీనిపై ప్రధానంగా అంటే ఇక్కడ జరిగినటువంటి ఓటింగ్ పరిస్థితులు కూడా మనం గమనిస్తే ఒకసారి ఇక్కడ ఓటింగ్ సమయంలో అంటే మొత్తం కూడా అన్ని ఓట్లకు సంబంధించి ఇక్కడ అసలు ఏం జరిగింది అనేటటువంటి కారణాలు కూడా మనం ఒకసారి గమనిస్తే ఈ రోజు ఓటింగ్ సంబంధించి మొత్తము మనకు
మొత్తం వచ్చేసి ప్రభుత్వానికి అనుకూలంగా 278 ఓట్లు రాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. అంటే దీనిపై ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి మొత్తము స్పీకర్ ఏదైతే దీనిపై ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని చెప్పిన వెంటనే కొన్ని స్లిప్పుల రూపంలో ఓటింగ్ లో పాల్గొన్నారు. అదేవిధంగా మరికొందరు మాజీవాణి ఓటుతో పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం పోలైన ఓట్లు 528 కాగా బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. అయితే ఇక్కడ ఎందుకు బిల్లు వీగిపోయింది అంటే, బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు ఉన్నాయి కదా, బిల్లుకు వ్యతిరేకంగా 230 ఉన్నాయి కదా, అసలు ఎందుకు బిల్లు వీగిపోయింది అనే దానికి కూడా కారణం ఏంటంటే 3/2 మెజార్టీ తప్పక బిల్లు పాస్ కావాలంటే మెజార్టీ అవసరమైన మెజార్టీని మనం చూస్తే 528 ఓట్లలో మనకు 3/2 అంటే కనీసం 352 ఓట్లు ఇక్కడ అనుకూలంగా రావాలి. కానీ ఇక్కడ వచ్చిన ఓట్లు చూస్తే 298 మాత్రమే. అంటే 54 ఓట్లు తక్కువగా రావడంతో స్పీకర్ ఓం బిర్లా ఈ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఇక్కడ అన్ని పార్టీలు తమ ఎంపీలకు ముందుగా చెప్పినట్లు 3 లైన్ విప్ జారీ చేసినప్పటికీ సుమారు 15 మంది ఎంపీలు గైర్హాజరైనట్లు ఇప్పటికే ఆయా పార్టీలు గుర్తించడం కూడా జరిగింది. అయితే ఆ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమితో పాటు ఇండియా కూటమి కూడా అంటే ప్రతిపక్షం నుంచి కూడా పలువురు ఎంపీలు ఈ యొక్క ఓటింగ్ లో పాల్గొనలేదని చెప్పేసి రెండు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షము రెండు గుర్తించడం జరిగింది. అయితే వారిపై ఎలాంటి చర్యలు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, షోకాజ్ నోటీసులు ఇస్తారా, లేకపోతే పదవి కోల్పోయేటటువంటి అవకాశం ఉందనే దాని మీద కూడా ఇక మరో చర్చ సాగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి బిల్లులకు ప్రతి ఒక్కరు ఇప్పటికే 3 లైన్ విప్ జారీ చేసినప్పటికీ ఎవరెవరు గైర్హాజరయ్యారు అనేటటువంటి కోణంలో కూడా ఇప్పటికే అన్ని పార్టీలు వివరాలన్నీ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. అయితే గైర్హాజరైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఇక్కడ ప్రశ్నార్థకంగా చెప్పవచ్చు. గత 3 రోజులుగా మనం చూస్తే ఈ యొక్క ఏదైతే రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒక పక్కా స్కెచ్ తో అంటే తమ పార్టీ ఎంపీలకు ఎప్పటికప్పుడు కీలక ఆదేశాలు ఇస్తూ పార్లమెంట్ లో ఓటింగ్ లో పాల్గొనేటటువంటి విధానంపై తమ అవగాహన కల్పించడం ఇవన్నీ చేసినప్పటికీ ఈ రోజు పార్లమెంటులో అంటే ఏదైతే మెజారిటీ లేకపోవడంతో ఈ యొక్క ఏదైతే బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం అనేది ఇదొక కేంద్రానికి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా నిన్నటి నుండి ఈ రోజు వరకు పార్లమెంట్ లో కూడా అమిత్ షా నుండి రాహుల్ గాంధీ వరకు ఇరువురు కాస్త వాడివేడిగా చర్చ సాగిందని చెప్పొచ్చు. ఇద్దరు అమిత్ షా కూడా ఏదైతే మహిళా బిల్లుకు ఓకే అని చెప్తున్నారు కానీ డీలిమిటేషన్ బిల్లుకు మాత్రం ఎవరు సహకరించినటువంటి పరిస్థితి ఉంది అనే తరహాలోనే కామెంట్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా దాన్ని కూడా ఈ కామెంట్స్ పై స్పందిస్తూ కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అంటే ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది అనేటటువంటి వాణిని వినిపించినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఏదైతే పార్లమెంట్ లో ఏదైతే రాజ్యాంగ సవరణ బిల్లు ఎప్పుడైతే మెజార్టీ లేకపోవడంతో బిల్లు వీగిపోయిందో వెంటనే అందరు సోషల్ మీడియాలో కూడా అంటే ట్వీట్లు చేస్తూ కూడా ఎవరికి వారు తమ అభిప్రాయం వెలుబుచ్చుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం దీని గురించి చాలా తీవ్ర స్థాయిలోనే ట్వీట్ చేశారని చెప్పవచ్చు. ఈ రోజు దురదృష్టకరం, పార్లమెంటరీ చరిత్రలోనే ఈ రోజు ఒక దురదృష్టకరమైన రోజుగా మహిళా శక్తి ప్రాతినిధ్యం కల్పించేటటువంటి ఒక మంచి అవకాశాన్ని ప్రతిపక్షాలు తమ రాజకీయ స్వార్థం కోసం కాలరాశాయని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా కోట్లాది మంది మహిళలు ఈ రోజు విపక్షాల తీరును గమనిస్తున్నారు, అభివృద్ధిని అడ్డుకున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని కూడా ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. అయితే పార్లమెంటరీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మహిళల సాధికారత కోసం తెచ్చినటువంటి బిల్లు కాదు ఇది, భారత ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చే కుట్ర, దక్షిణాది చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనేటటువంటి ప్రయత్నాన్ని మాత్రమే తాము అడ్డుకున్నాము, తాము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదనేటటువంటి ఉద్దేశాన్ని రాహుల్ గాంధీ కూడా ట్వీట్ లో చెప్పడం జరిగింది. అంతే స్థాయిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రస్తుతం ట్వీట్ చేయడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నది అనేటటువంటి అవాస్తవ ప్రచారాన్ని ప్రతిపక్షాలు సృష్టించాయి. వాస్తవానికి ఈ బిల్లు వల్ల మొత్తం లబ్ధి పొందేదని చెప్పేసి అమిత్ షా
ట్వీట్ చేయడం జరిగింది. అంతే స్థాయిలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అంటే మజ్లిస్ పార్టీ నేత దీనిపై స్పందించడం జరిగింది. దక్షిణాది ప్రాంతాల ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు ఈ బిల్లును రూపొందించారని చెప్పేసి ఆయన కూడా విమర్శించడం జరిగింది. డిఎంకే నేత మహిళా నేత కనిమొళి కూడా మహిళా రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం అన్ని రాష్ట్రాల యొక్క హక్కులను లాక్కోవాలని చూసింది, దానిని విపక్షాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని చెప్పేసి కనిమొళి కూడా ట్వీట్ చేయడం జరిగింది. అదే తాజా పరిస్థితిని చూస్తే మొత్తంగా మనకు ఏదైతే ఎన్నో ఆశలు ఉంచుకున్నటువంటి ఏదైతే రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు ఈ 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఏదైతే ఈ రోజు కీలక ఘట్టం ఏదైతే బిల్లు ఆమోదం పొందేటటువంటి అవకాశం ఉందని చివరి వరకు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చివరగా ఏదైతే 3లో 2వ వంతు ఇక్కడ మెజారిటీ లేకపోవడంతో బిల్లు వీగిపోవడంతో ప్రస్తుతము కేంద్రం అంటే ఏదైతే ఎన్డీఏ నేతలు సైతం ప్రస్తుతం ఇప్పుడు సమాలోచనలు జరుపుతున్నటువంటి పరిస్థితి. అంతే స్థాయిలో ఎవరెవరైతే ఎంపీలు గైర్హాజరయ్యారో వారి గురించి కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నాని. రైట్. కానీ అధికార ఎన్డీఏ కూటమి ఈ బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుంది అనుకుంది, కానీ వీగిపోయింది. దీనికి ప్రధాన కారణం చిన్న పార్టీలు అలాగే తటస్థంగా ఉన్న ఎంపీల ఓట్లే ప్రధానంగా అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను మీకు ఇందాక కూడా చెప్పినప్పుడు ఏదైతే ఈ యొక్క బిల్లు వీగిపోవడానికి చాలా తక్కువ శాతం అంటే ఏదైతే మనం చూడవచ్చు చాలా 60 నుంచి 70 ఓట్లు పోల్ కాలేదు. అంటే దాదాపు 54 ఓట్లు తక్కువగా రావడం జరిగింది. అంటే చిన్న పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కాస్త మద్దతు ఇచ్చింటే దాని యొక్క అంటే ఓటింగ్ శాతం కొద్దిగా పెరిగేది. మొత్తం 528 ఓట్లు పోలైతే ప్రస్తుతం అందులో వచ్చేసి మనకు 352 ఓట్లు అనుకూలంగా వస్తే మొత్తం 298 ఓట్లు వచ్చాయి. అంటే 298 ఓట్లు వచ్చాయంటే 54 ఓట్లు తక్కువగా రావడంతో స్పీకర్ ఓం బిర్లా ఇక్కడ బిల్లు వీగిపోయిందని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం చూడవచ్చు చిన్న చిన్న పార్టీలను కూడా కలుపుకొని ఉంటే కాస్త బిల్లుకు మద్దతు పెరిగేది, దీనితో కాస్త బిల్లు ఆమోదం పొందేటటువంటి అవకాశాలు ఉండేది అని కూడా ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తం మీద మాత్రము ఈ ప్రధాన బిల్లు ఏదైతే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో దీనికి అనుబంధంగా ఉన్నటువంటి డీలిమిటేషన్ బిల్లును కానివ్వండి, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును కానివ్వండి, ఈ 2 బిల్లులను కూడా కేంద్రం ప్రస్తుతం వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే అసలు రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిందే ఇప్పుడు బిల్లు వీగిపోయినటువంటి పరిస్థితి. అందుకోసమే కేంద్రం కూడా ఆ రెండింటిని కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ వాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దాని మీద ఇప్పుడు మనం ఒకసారి చర్చ జరుపుకుంటే ఇప్పుడు ఎవరైతే పార్టీలో ఉంటూ తమ పార్టీ గుర్తుపై గెలిచి ఇప్పటి వరకు ఏదైతే ఈ యొక్క ఓటింగ్ లో పాల్గొనలేదో వారి గురించి ఆరా తీయడం, వారిపై చర్యలు తీసుకోవడం, అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు కేంద్రం ముందు ఉన్నటువంటి మరొక ఛాన్స్ ఏమిటంటే నెక్స్ట్ ఏదైనా సరే విపక్షాలన్నీ కోరుకున్నట్లుగా ఏదైనా సరే బిల్లును సవరించి మళ్ళీ ప్రవేశపెట్టేటట్టు అంటే వర్షాకాల సమావేశాలు జరగబోతాయి, ఆ సమావేశాలు ఏమన్నా ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే అందించినటువంటి మనకు తాజా సమాచారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ప్రస్తుతం అమిత్ షా, జేపీ నడ్డా, న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం జరగనుంది. ఎందుకనంటే ఇప్పుడు కొద్దిసేపట్లో సమావేశం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే నిన్న మహిళా బిల్లుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం, ఈ రోజు ఆ యొక్క బిల్లు అంటే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో కాస్త కేంద్రం ప్రస్తుతము ఏదైతే నిన్న విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ గురించి న్యాయ నిపుణులతో ప్రస్తుతం చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ వాళ్ళకు 33% రాజకీయంగా వారికి స్థానం కల్పించారు. ఖచ్చితంగా ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సింది, లేకుంటే ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో న్యాయ నిపుణులతో చర్చించేందుకు కూడా ప్రస్తుతము ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా కూడా న్యాయ నిపుణులతో ప్రస్తుతం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి వరకు 2029 ఎన్నికలకు మహిళల రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తామని ఏదైతే ఈ బిల్లు గురించి చర్చ జరుగుతుండగా ఇటీవల వినిపించినటువంటి మాట కేంద్రం నుండి కూడా అయితే ఈ మహిళా రిజర్వేషన్ 2029 ఎన్నికల్లో తాము ఖచ్చితంగా అమలు చేసేలా చూస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది లేకుండా అంటే నియోజకవర్గాలు కానివ్వండి, లోక్సభ స్థానాలు కానివ్వండి, డీలిమిటేషన్ లేకుండా
మహిళా రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారనేటటువంటి దానిపై కూడా ప్రస్తుతము సుదీర్ఘంగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ లోక్సభలో బిల్లు వీగిపోవడంతో ప్రస్తుతము కేంద్రం దీని గురించి సుదీర్ఘంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. కానీ ప్రతిపక్షంగా అంటే ఏదైతే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి అన్ని పార్టీలు మాత్రం ప్రస్తుతము తాము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే డీలిమిటేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి తాము వ్యతిరేకం అని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తం దీనిపై ఏదైతే బిల్లు వీగినటువంటి అంశంపై ఇప్పటికే కేంద్రం సుదీర్ఘంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. గట్టిగా కానీ ఇవాళ తాజా పరిణామాలతో ఎన్నో ఏళ్ల కల మహిళా రిజర్వేషన్ బిల్లు భవితవ్యం మళ్ళీ మొదటికి వచ్చినట్టు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇక్కడ మొత్తము 3 బిల్లులు ఇక్కడ అంటే 3 రోజుల పాటు జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ మొత్తం 3 బిల్లులకు సంబంధించినటువంటి ఏంటంటే ఒకటి డీలిమిటేషన్ కానివ్వండి, అదే మహిళా రిజర్వేషన్ కానివ్వండి, నెక్స్ట్ వీటి గురించి సుదీర్ఘంగా చర్చ సాగేటటువంటి అవకాశం, అదేవిధంగా వీటి బిల్లులు ఆమోదం పొందాలనేటటువంటి ఆకాంక్షతో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పార్లమెంట్ సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ పార్లమెంట్ సమావేశం నిర్వహించినప్పటికీ ఇప్పుడు బిల్లు వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్ కు సంబంధించిన అంశం మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనిపై ఇటీవల మహిళలు కూడా అంటే చాలా డిబేట్లలో మన వైకేటీవీ నిర్వహించినటువంటి పలు డిబేట్లలో కూడా మహిళా నేతలు కూడా అభిప్రాయపడ్డారు, చాలా సంబరపడ్డారు. మహిళలకు ఎట్టి పరిస్థితుల్లో అంటే మహిళలకు పెద్దపీట వేసేందుకు, రాజకీయాల్లో పెద్దపీట వేసేందుకు కేంద్రం తీసుకుని వచ్చేటటువంటి మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలకాలని కూడా మహిళా నేతలు చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతము రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మిగిలిన అన్ని బిల్లులు ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది మనం అర్థం చేసుకుంటే. నిన్న కేంద్రం ముందుగానే ఊహించే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినందుకు ఈ రోజు బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ఏదైనా సరే దీని అమలుకి ఏమైనా సరే ఇబ్బందులు ఉంటాయా, ఏముంటాయా అనేటటువంటి కోణంలో ఇప్పటికే కేంద్రం న్యాయ నిపుణులతో సంప్రదిస్తుంది. అయితే దీనిపై మనకు రేపటికి ఒక చిన్న క్లారిటీ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ. రెడ్డిగా 131 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. దీనిపై తాజాగా రాహుల్ గాంధీ స్పందించారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టామని, ఇది ముమ్మాటికి మహిళా బిల్లు కాదని రాహుల్ గాంధీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, 2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని, అప్పుడే బిల్లుకు మద్దతిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. अब वो कुछ भी करे, मतलब उसने 2-3 और ट्रिक्स ट्राई की, बॉल वाली ट्रिक ट्राई की, बच्चे हंसे, फिर उसने फिर से मतलब कुछ और खरगोश के साथ कोशिश की, सारे हंसने लगे। ऐसा हुआ कि बेचारा मतलब कोई भी ट्रिक करे उसके बाद बच्चे बस हंसते ही गए, हंसते ही गए, हंसते ही गए। मतलब जो उसका जो पूरा जो जादू का ढांचा था ना, वो भड़ाक से खत्म हो गया। सर हुआ क्या? अब इंटरेस्टिंग बात थी सर, उस टाइम तो मैं बहुत हंसा, सब हंसे सर, मगर उसके बाद मुझे पता लगा कि हुआ क्या। ఇక 131 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. దీనిపై తాజాగా రాహుల్ గాంధీ స్పందించారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టామని, ఇది ముమ్మాటికి మహిళా బిల్లు కాదని రాహుల్ గాంధీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, 2023 మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలని రాహుల్ గాంధీ తెలిపారు. అప్పుడే
బిల్లుకు మద్దతిస్తామని తెలిపారు. డీలిమిటేషన్తో మహిళా బిల్లుకు ముడిపెట్టొద్దని రాహుల్ గాంధీ తెలిపారు.